ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించినటువంటి ఏదైతే పంపిణీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 తారీఖు అయితే వచ్చిందనమాట. సో ఇప్పటివరకు చాలా వరకు అయితే పెన్షన్లు అనేది ఇవ్వడం లేదంటున్నారు. మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా, అసలు లేట్ ఎందుకు అవుతుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంపు అనేది చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది కదా. సో తాజాగా వచ్చేసి ఇందుకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఎవరికైతే వెళ్ళిపోదామండి. తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న చేయుత పెన్షన్ల పంపిణీలో అనర్హులకు ఏరివేత ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి ఇందుకోసం అధికారులు సాంకేతికతను అయితే వినియోగించుకుంటున్నారని చెప్తున్నారు. ఇక లబ్ధిదారుల తనిఖీ మొత్తం కూడా FIRS ఏదైతే ఫేషియల్ ఇక రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా గుర్తింపు అనేది చేపడుతున్నారనమాట. సో లబ్ధిదారులు ఏ ప్రాంతానికి చెందిన వారు అయితే అక్కడికే వెళ్ళి ఇక FRS అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నెల 23వ తేదీ వరకు మాత్రమే గడువు అనేది ఇచ్చారనమాట. సో ఇక ఇందుకు సంబంధించి ఎండల తీవ్రత నేపథ్యంలో దీనిని నెలాఖరు వరకు జూన్ 2 తేదీ నాటికి పింఛన్లతో స్పష్టత వస్తే కొత్త వాటిని ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రక్రియను ఈ నెల 27-28 తేదీల్లో పూర్తి చేయాలని యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలోని ఏకకాలంగా ఇది అయితే జరుగుతుంది. యాప్ ద్వారా ఆధార్ సహా లబ్ధిదారుల లైవ్ ఫోటోను నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 42 లక్షల మంది పైగా ఆసరా చేయుత పెన్షన్లు పొందుతున్నారు. ఇందులో వృద్ధులు ఉన్నారు, వితంతులు ఉన్నారు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కళ్ళగీత కార్మికులు వీళ్ళంతా అయితే ఉన్నారు. సో ఫేషియల్ రికగ్నిషన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఇక పకడ్బందీగా FRS అయితే నిర్వహిస్తున్నారన్నమాట. సో దీనివల్ల ఈ విధానం వల్ల పింఛన్ల పంపిణీ ఎదురవుతున్న సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని సెల్ఫ్ ఆఫీసర్లు అయితే చెప్తున్నారు. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ లబ్ధిదారులపైన దృష్టి రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్తో పాటు మున్సిపాలిటీ కార్పొరేషన్లో పరిధిలో బ్యాంక్ అకౌంట్ ద్వారా చేయుత పెంచిన డబ్బులు తీసుకుంటున్న లబ్ధిదారుల వివరాలు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గుర్తిస్తామని చెప్తున్నారు. వేలిముద్రలతో పని లేకుండా యాప్ ద్వారా గుర్తింపును నమోదు చేసి సులభంగా పింఛన్లను తీసుకోవచ్చు. ఈ కొత్త టెక్నాలజీ లబ్ధిదారులు జీవించి ఉన్నారా, వలస వెళ్ళారా అనే విషయాలు కూడా తెలిసిపోతాయి. వరుసగా 3 నెలల పింఛన్ తీసుకొని వారిని కూడా గుర్తించడం, చనిపోయిన వారి పేర్లను నుంచి వాటిని తొలగించడం అయితే జరుగుతుంది అంటున్నారు. ఇక 2 నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెప్తున్నారు అధికారులు. అయితే మొత్తానికైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్ల పంపిణీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు ఏదైతే మనకి ఏ నెల పెన్షన్లు ఆ నెల అయితే అందించడం లేదు కాబట్టి ఏప్రిల్ నెల పెన్షన్లు మే నెల అయితే అందించడం అయితే జరుగుతుంది. సో మొత్తం మీద పెన్షన్లకు సంబంధించి నిన్నటి నుంచే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు కూడా కొన్ని జిల్లాలకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక హన్మకొండ అంటే జగిత్యాల, జనగాం, జోగులాంబ, గద్వాలు, అదే కామారెడ్డి, అంటే కొరమేం, ఆసిఫాబాద్, మహబూబాద్, ఇక ములుగు జిల్లాలకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ జిల్లాలతో పాటు రేపు మరికొన్ని జిల్లాలకు అప్డేట్ అవుతాయన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఆదివారం అదేవిధంగా సోమవారం నుంచి అయితే కొన్ని జిల్లాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆది సోమవారాలని చూడకుండా ఒకరోజు ముందుగానే తీసుకొచ్చి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఆసరా పెన్షన్లకు సంబంధించి. సో ఈ నెల పెన్షన్లు అనేది మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ అయినట్లు సో ఇక చాలామంది అయితే చెప్తున్నారు అనమాట. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేస్తున్నారు. మీకు ఒకవేళ పెన్షన్లు వచ్చిందా లేదా, వస్తే ఎంత మొత్తంలో తీసుకున్నారు, సో ఆ వివరాలన్నీ మనం వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా తోటి మిత్రులందరూ కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు ఆల్రెడీ ఏదైతే 2వ తారీఖు అంటే జూన్ 2వ తారీఖు అయితే ప్రభుత్వం కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట.